ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం ఎన్నో రహస్యాలకు సంప్రదాయాలకు నెలవు. అటువంటి సంప్రదాయంలో ఒకటి ఆలయ శిఖరంపై ప్రతిరోజు జెండాను మార్చే సంప్రదాయం. అసలు ఈ జెండా మార్చే సంప్రదాయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకుందాం. పూరి ఆలయ గర్భగుడిలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర చెక్కతో చేసిన విగ్రహాల్లో కొలువై ఉంటారని నమ్ముతారు. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఈ విగ్రహాలను నవకళేబార అని పిలిచే కొత్త విగ్రహాలతో భర్తీ చేస్తారు. ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలికి గొప్ప ఉదాహరణ. జగన్నాథపురి ఆలయం వైష్ణవ భక్తులకు ప్రధాన యాత్రా స్థలం. జగన్నాథుడిని లోక ప్రభువుగా నమ్ముతారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆలయం పైభాగంలో ఉంచిన జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో వివరించే శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆలయంలో ప్రతిరోజు జెండా మార్చే సంప్రదాయం నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం సుమారు 800 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఆలయం పైభాగంలో ఉన్న 20 అడుగుల పొడవైన త్రిభుజాకార జెండాను ప్రతిరోజు మారుస్తారు. ఈ పనిని చోళల కుటుంబం చేస్తుంది. వారు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఒకసారి జగన్నాథుడు ఒక భక్తుడికి కలలో కనిపించి తన జెండా పాతబడిపోయి చిరిగిపోయిందని చెప్పాడని చెబుతారు. మరునాడు ఆలయ పూజారులు చూసినప్పుడు జెండా నిజంగానే చిరిగిపోయి కనిపించిందట. అప్పటి నుంచి ప్రతిరోజు ఆలయ శిఖరంపై కొత్త జెండాను ఎగురవేసే సాంప్రదాయం ప్రారంభమైంది. ఆలయ శిఖరంపై జెండాను మార్చే ప్రక్రియ చాలా సాహసోపేతమైంది, నైపుణ్యంతో కూడుకుంది. సేవకులు ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండానే 214 అడుగులు ఎత్తైన ఆలయం శిఖరాన్ని ఎక్కి పాత జెండాను తీసి కొత్త జెండాను ప్రతిష్ఠిస్తారు. ఈ పని ప్రతిరోజు జరుగుతుంది. జెండాను మార్చే ఈ సంప్రదాయం హిందువుల విశ్వాసానికి చిహ్నం మాత్రమే కాదు, ఇది జగన్నాథుడి పట్ల భక్తి, అంకిత భావానికి కూడా ఉదాహరణ. ఈ సాంప్రదాయం ఆలయ దైవత్వాన్ని, దాని గొప్పతనాన్ని చాటి చెబుతోంది.